ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెయిన్ సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యాను కదా, చాలా మంది ఇప్పుడు నేర్చుకుంటున్నావు, ఇప్పుడు ఎవరైనా కొట్టేస్తావా, నేను ఒక 6 నెలల్లో గన్ వేస్తాను, నేను కాల్ చేస్తాను, గదితో పొడి చేస్తాను. సేమ్ అదే. ఇప్పుడు ఇది నేర్చుకోవడం వల్ల మన ఫైట్స్ లో అడ్వాంటేజ్ ఉంటుంది అని కాదు. ఇప్పుడు మనకి ఎక్కడైనా కానీ ఇప్పుడు పర్సన్ ఒక స్టిక్ తీసుకొచ్చాడు అనుకో, తన మనకన్నా ఏం కాదులే. ఒక పర్సన్ దగ్గర గన్ ఉంది, స్టిక్ ఉంది, లేదా బేస్బాల్ బ్యాట్ ఉంది, వాళ్ళ దగ్గర మోర్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఇది మార్షల్ ఆర్ట్స్ మనం నేర్చుకునేది మనకు అడ్వాంటేజ్ కోసం అని కాదు. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, ఎనీ కైండ్ ఆఫ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంగ్లీష్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకో, నీకు అక్కడ హెల్ప్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే నువ్వు అలా ట్రైన్ చేస్తా ఉంటే నీకు ఎక్కడ హిట్ అయితే పెయిన్ ఉంటుంది, ఎక్కడ తగలకూడదు. సో మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా నీతో ఫైట్ చేస్తున్నారు అనుకో, వాళ్ళు నీకు ఎక్కడ హిట్ చేస్తే నీకు పెయిన్ ఉంది, ఇప్పుడు నీకు అసలు ఎక్స్పీరియన్స్ లేదనుకో, నీకు ఎక్కడ కిక్స్ అనేది ల్యాండ్ అవ్వట్లే, పంచెస్ ల్యాండ్ అవ్వట్లే, నీకు ఐడియా ఉండదు అంటే ఎక్కడ తగిలితే పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో మనల్ని ఎక్కడ తగలకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, డిఫరెంట్ లేకుండా సో ఓపెన్ వస్తా ఉంది. సో ఇప్పుడు దీంట్లో ఏం బెనిఫిట్ అవుతుంది అంటే, ఇప్పుడు నార్మల్గా నువ్వు స్టార్టింగ్ డే వచ్చినప్పుడు నువ్వు పంచెస్ త్రో చేస్తే అసలు ఫోర్స్ ఉండదు, కిక్స్ త్రో చేస్తే ఫోర్స్ ఉండదు. ఒక నార్మల్ పర్సన్ రియల్గా ఇప్పుడు నీతో ఎవరైనా ఎంగేజ్ అయితే వాళ్ళు సేమ్ అదే పొజిషన్లో ఉంటారు. ఆ పర్సన్ ఫస్ట్ నువ్వు ఎలాగ పని చేస్తావు ఫోర్స్ లేకుండా, ఆ పర్సన్ నేను హిట్ చేస్తే ఆ ఫోర్స్ ఉండదు అనమాట. నువ్వు 1 year ట్రైన్ చేస్తా అది ఎలాగ షార్ప్ అవుతూ ఉంటుందో, ఎలాగ కిక్స్ అనేది అంత ఫాస్టర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుందో. ఇప్పుడు నీ కిక్ స్లోగా ఉంది అనుకో, నువ్వు మూవ్మెంట్ అనేది ఫ్లెక్సిబిలిటీ లేదు, ఆటోమేటిక్గా పర్సన్ అది కనిపిస్తూ ఉంటుంది. పర్సన్ ఒక స్టెప్ బ్యాక్ మూవ్ అయితే అది కనెక్ట్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు ట్రైన్ అవుతూ ఉంటావో ఆటోమేటిక్గా దాని స్పీడ్ కానీ ఫోర్స్ కానీ ఎఫిషియన్సీ బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ సింగిల్ కాంబాట్లో ఆ పర్సన్ దగ్గర ఎటువంటి వెపన్ లేనప్పుడు నీకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ పర్సన్ నీకన్నా ఎక్కువ స్ట్రాంగ్ ఉండి టాల్గా ఉన్నా కానీ, సో నువ్వు ఆ పర్సన్ని స్లో డౌన్ చేయగలుగుతావు. ఒక ప్రాపర్ కిక్ కనెక్ట్ అయిందనుకో పర్సన్ ఫాస్ట్గా రన్ చేయలేడు. సో వాటికి ఇది ఒక లాంగ్వేజ్ లాగా నువ్వు మల్టిపుల్ థింగ్స్ నేర్చుకుంటావు. సోషల్, సైన్స్, ఫిజిక్స్, అవి రోజు నీకు యూజ్ ఉన్నా యూజ్ లేకపోయినా అదొక ఆర్ట్ ఫామ్, ఏదో ఒక ఆపద సమయంలో ఫ్యామిలీతో పోయినప్పుడు. సో ఇలా ఇప్పుడు మనం నేర్చుకుంటా ఉంటాం. అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఏదైనా బిజినెస్ ఉంది అనుకో, ఫ్యామిలీ బిజినెస్ అనుకో, ఏదైనా వాళ్ళకి ఒక స్కిల్ సెట్ ఉంది, అది నీకు పాస్ ఆన్ అవుతుంది. సో నీ తర్వాత నుంచి నీ నెక్స్ట్ జనరేషన్ పాస్ ఆన్ అవుతుంది. అట్లా నువ్వు నేర్చుకుంటా ఉన్నావు అనుకో, ఇది కూడా అది యూజ్ ఉన్నా లేకపోయినా వాళ్ళకి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. అది అట్లా పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ అది ఎవరికో ఒకరికి బెనిఫిట్ అవ్వచ్చు. అది ఆ రోజు వాళ్ళని ప్రొటెక్ట్ చేయొచ్చు, లేదా ఆ రోజు వాళ్ళకి అక్కడ నుంచి ఎస్కేప్ అవడానికి. మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకునేది మనం ఎవరిని అటాక్ చేయడానికి కాదు. ఒకవేళ ఒక స్పాట్లో మనల్ని ఎవరైనా అటాక్ చేసి మనం ఇరుక్కుపోతే అసలు మనకి ఏం తెలియకుండా అసలు ఎలా డిఫెండ్ చేసుకోవాలని తెలియకుండా ఉండటం కన్నా బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనం ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంతకుముందు 0% ఛాన్సెస్ ఉంటే ఇప్పుడు 90% ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఇది హెల్ప్ అవుతుంది.